ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకులు, గొప్ప ప్రవక్త ఎలీషా గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశ కలిగి ఉన్నాను. ఎలీషా గారు ఆయన యెహోవా నామం బట్టి దేవుని సేవ జరిగిస్తున్న సమయంలో కొంతమంది ఆయనను అవమాన పాలు చేయడానికి సిద్ధమై చాలా ఘోరంగా అపహాసము చేయడానికి సిద్ధపడి 42 మంది కలిసి ఆయనని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చూస్తూ ఉంటే, అక్కడ నుండి అతడు బెతెలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యం చేయగా, అక్కడ ఉన్నటువంటి 42 మంది యవనస్తులకి ఎలీషా గారు దేవుని యొక్క ప్రవక్తని, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని దాసుడని, దైవజనుడని వారు తెలుసు. అయినా కూడాను వాళ్ళు భయపడక ఎగతాళి చేయడము లేదా అపహాస్యము చేయడము మొదలుపెట్టారు. వాళ్ళు అపహాస్యము చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 24వ వచనము, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగు బండ్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. వాళ్ళు ఎప్పుడైతే ఎగతాళి చేస్తూ వచ్చారో దేవుని సేవకుడు, ఆ దేవుని సేవకుడు ఎంతో బాధతో ఎంతో వేదనతో వాళ్ళ వైపు చూసి వారిని శపించెను. ఆ శపించినప్పుడు 2 ఆడు ఎలుగుబండ్లు మరి అడవిలో నుంచి వచ్చి మరి 42 మంది మరి యవనస్తులను చీల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఓన ప్రియమైన స్నేహితులుగా గమనించండి, నువ్వు ఒకవేళ దేవుని సేవకుల విషయమై నువ్వు అపహాసం చేస్తున్నావేమో, లేదా ఎగతాళి చేస్తున్నావేమో, లేదా వారికి నిందిస్తున్నావేమో, దేవుని సేవకులంటే భయము లేకుండా, గౌరవము లేకుండా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నామో జాగ్రత్త. ఎందుకంటే దేవుని సేవకు నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన వాడైతే మరి నీ యొక్క జీవితంలో ఒక భయంకరమైన రోజు ఉన్నది అనే విషయం జ్ఞాపకం చేసుకుందాము. కాబట్టి నిజమైన దేవుని సేవకులను ప్రేమించుదాము, గౌరవించుదాము, వాళ్ళకు మర్యాద ఇచ్చి మాట్లాడదాము, వాళ్ళకు ప్రోత్సహించుదాము. ఒకవేళ అబద్ధము బోధించే బోధకులు ఉంటే వారిని సరిదిద్దండి, వారితో మాట్లాడండి, వారికి సర్ది చెప్పండి. కానీ దేవుని సేవకుల విషయం బట్టి మీరు ఒకవేళ అవమానకరంగా మీరు మాట్లాడితే, వారి పక్షమున దేవుడే మీతో యుద్ధం చేసినప్పుడు అసలు మీరు దేవుని ముందు నిలబడగలరా? మీరు ఏమవును అర్థం చేసుకోండి. కాబట్టి దేవుని సేవకుల విషయమై మనం జాగ్రత్త పడదాం, మర్యాదించి, ప్రేమించి, ప్రోత్సహించి, వారిని కూడా గౌరవించి ఈ యొక్క లోకయాత్రలో మర్యాద పూర్వకంగా, అదేవిధంగా తగ్గింపు కలిగి యథార్థంగా దేవుని సేవకులను ప్రేమించి మన ముందుకు వెళుతూ దేవుని యొక్క నామాన్ని ఘనపరచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.